నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎత్తిపోతల పథకం కాలువపై ఆక్రమణలను తొలగించాలి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆట్ల బాలాజీరెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందే విధంగా పంచాయతీ అధికారులు కృషి చేయాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్. ఎత్తిపోతల పథకం కాల్వపై ఆక్రమణలు తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అట్ల బాలాజీరెడ్డి అన్నారు. కర్లపాళ్లం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీరెడ్డి మాట్లాడుతూ నల్లమూతువారిపాళ్యం, కొత్త నందాయిపాళ్యం, పాత నందాయిపాళ్యం, కర్లపాళ్యం గ్రామాలకు సాగునీరు అందించే సుమారు 5 కిలోమీటర్ల మేర కాల్వ స్థలం ఆక్రమణకు గురైందన్నారు. ఆ స్థలం సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని 16వ తేదీన అర్జీ అందజేశామన్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నామని తెలిపారు. కర్లపాలెం మండలంలో 16వ తేదీన జరిగిన రెవెన్యూ సదస్సులో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అది కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం, కొత్త నందాయపాలెం, పాత నందాయపాలెం, కర్లపాలెం గ్రామాలకు సంబంధించిన రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ని ఆక్రమించి చాలామంది ఇళ్ళు కట్టుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. దాని మీద కంప్లైంట్ చేస్తే ఎప్పటి నుంచో పట్టించుకోకుండా ఈ అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా దీని మీద కంప్లైంట్లు చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు సర్వే కూడా చేయలేదు. సర్వే ఒకరోజు వచ్చి సగం వరకు సర్వే చేశారు. మళ్ళీ అవి కూడా ఏమి అద్దులుగానే ఏమి లేవు. ఇప్పుడు అవన్నీ పీకేశారు మళ్ళీ ఆక్రమణదారులు. మళ్ళీ వెంటనే సర్వే చేసి ఆ కాలువను గుర్తించి ఆ అక్రమం తొలగించాలని చెప్పి కోరుతున్నాం. నల్లమూతువారిపాలెం, కొత్త నందాయపాలెం, పాత నందాయపాలెం, కర్లపాలెం పంచాయతీల్లో ఆ కాలువ ఉంటుంది. దాని మీద అనేక రకాల కొత్తగా పెద్ద పక్కా గృహాలు 30-40 లక్షలతో ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు మరి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు. అది కాలువ మీద కట్టుకుంటున్నారు ఇల్లు. బాపట్ల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం యావత్తు తిరిగి, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారు, మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, వినియోగదారులతోనే కరెంటు అమ్మిస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆయన పరిపాలన చేసిన టైం గుర్తొస్తుంది. పాత రోజులు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరిగినాయ్యా, తగ్గించండి అని హైదరాబాదు పోతే బషీరాబాద్లో రైతులను గుర్రాలతో తొక్కించి కాల్చినటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు గుర్తొస్తా ఉన్నాయి. ఏదో మారాడు జగన్మోహన్ రెడ్డి గారు, కరెంట్ ఛార్జీలు పెంచి నేను తగ్గించేస్తా, వినియోగదారులతోనే కరెంట్ అమ్మిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 6 నెలల వ్యవధిలోనే ఈరోజు ఒక పిడుగు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి కరెంటు ఛార్జీల మోత. దాంతోపాటు పేదలకు, ఎస్సీ ఎస్టీలకైతే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు మర్చిపోయే విధంగా ఈ పేదవాళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటును కూడా కట్ చేసి బిల్లులు కట్టిస్తా ఉన్నాడు. ఏ సెక్టారు హ్యాపీగా లేదు. నిన్ననే చూసాం, మా 7 నియోజకవర్గాల నుంచి నాయకులందరూ సమాయత్తమై అనేక మంది రోడ్డు మీదకి వచ్చి వ్యవసాయదారుల్ని అన్యాయమైపోయాడు రైతు విలవిల్లాడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి పారితోషికాలు, రైతుకు సంబంధించి వ్యవసాయ తరుణంలో ఇచ్చే పెట్టుబడి సాయాన్ని మరలా చంద్రబాబు 20,000 రూపాయలు ఇస్తానన్నాడు, మోసం చేశాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, రైతు పండిన పంట నష్టపోతా ఉన్నాడని రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంతమంది వచ్చి వాళ్ళ యొక్క బాధ వెళ్ళబోసారో మీరంతా చూశారు. అదే కోణంలోనే ఈరోజు
విద్యుత్ ఛార్జీలు ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నాయి. చంద్రబాబు ఒకటి కాదు, ఏ హామీ విద్యారంగాన్ని పూర్తిగా అతలాకుతలం చేశాడు. ఈరోజు చూసాం, పిల్లల బడికి వెళ్ళటల్లా, స్కూళ్ళల్లో పిల్లలు ఉంటల్లా, ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రైవేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తానని చెప్పి, తల్లికి వందనం ఇస్తానని చెప్పి పారిపోయాడు. ఈరోజు పిల్లలు చదువుకోకుండా, ఈరోజు పండగ సీజన్ వస్తే, క్రిస్మస్, సంక్రాంతి, కొత్త సంవత్సరం వస్తే కళకళలాడే యొక్క ఇళ్ళు ఈరోజు విలవిల్లాడిపోతూ ఉన్నాయి. కొట్ల దగ్గరికి వెళ్తే సామాన్లు కొనుక్కోవాలన్నా, వస్త్రాలు కొనుక్కోవాలంటే డబ్బు లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దారా ఈ స్కీము, ఆ స్కీము, ఏ స్కీము ఏ విధంగా డబ్బులు ఇచ్చి పడేవో తెలియదు. కుటుంబం యావత్తు సుఖశాంతులతో, ఆనందాలతో బ్రహ్మాండంగా గడిపినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజానీకం విలవిల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ భూమికగా మొన్న అయితే రైతాంగం కోసం ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, చంద్రబాబు మోసాలు అరికట్టాలా, చెప్పినటువంటి హామీలు నెరవేర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి 27వ తారీఖున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సంబంధిత విద్యుత్ అధికారులకు ర్యాలీగా వెళ్ళి మెమరాండాలు సమర్పించి చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాల, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలా, ఇచ్చిన హామీలు నెరవేర్తించాలా, రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడో ఆ విధంగా మీరు కూడా నడవండి అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో, బాపట్ల అయితే బాపట్లలో, రేపల్లెలో అయితే రేపల్లెలో, వేమూరులో అయితే వేమూరులో, పర్చూరులో అయితే పర్చూరులో, చీరాల్లో అయితే చీరాల్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఏ విద్యుత్ అధికారి ఉంటే అక్కడ మెమరాండం ఇచ్చి మన యొక్క అభిప్రాయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలను, ఈ చంద్రబాబు మోసాలను ఎండగట్టే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనే అర్జీదారులకు రెడ్ క్రాస్ అధ్యక్షులు నారాయణ భట్టు ఆధ్వర్యంలో అల్పాహారాన్ని దాతల సహకారంతో పంపిణీ చేశారు. పలువురు అధికారులు రెడ్ క్రాస్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ భట్టు, బూర్లే రామసుబ్బారావు, జీవి రమణబాబు, పోలీసురావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా గత 2 సంవత్సరాలుగా గ్రీవెన్స్ డే ఫిర్యాదుల దినోత్సవానికి వచ్చేటువంటి అర్జీదారుల కోసం సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ సేవా కార్యక్రమాన్ని కొంతమంది దాతలు లేనప్పుడు రెడ్ క్రాస్ కార్యక్రమం చేస్తుంది. శ్రీయుత కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు 3వ శుక్రవారం, 4వ శుక్రవారం, 3వ శుక్రవారం డిజబిలిటీకి, 4వ శుక్రవారం వచ్చేటప్పటికి గిరిజనులు, ఆ ప్రాంతం మనకు వెనకబడినటువంటి ఎస్టీల కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము. దానికి కూడా రెడ్ క్రాస్ తరఫున మనం సేవలు అందించి కాస్త అల్పాహారము, మంచినీళ్ళు మొదలు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే వారి పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది విస్తృతమైన కార్యక్రమం, మధ్యలో ఆపడానికి వీలైనటువంటి కార్యక్రమం. ఈ నెల అయితే 5 సోమవారాలు, అలాగే 2 శుక్రవారాలు, మొత్తం 7 వారాలు రెడ్ క్రాస్ సేవలు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో మనకు మా యొక్క బూరి రామసుబ్బారావు, రమణబాబు, పోలీసురావు గారు, అలాగే రాజు, సత్యనారాయణ గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, వీళ్ళు ఈ యొక్క సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నారు. తద్వారా మనం కొంత ఉపశమనాన్ని వచ్చినటువంటి వారికి అందించడం ద్వారా రెడ్ క్రాస్ యొక్క సేవలను విస్తృతపరుచుకుంటూ ఉన్నాం. దానికి అందరూ సహకరించవలసిన కోరుతున్నాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారు లబ్ధి పొందే విధంగా పంచాయతీ అధికారులు కృషి చేయాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండలంలోని పేరళి గ్రామ పంచాయతీని ఎంపీడీఓ శ్రీనివాసరావు సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి నాటికి పల్లె పండుగలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి శ్రీనివాసరావు, సిబ్బంది బి సౌమ్య, శంకర్, లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ, హేమశ్రీ తదితరులు పాల్గొన్నారు. పేరళి సచివాలయాన్ని విజిట్ చేయబడింది. దీనిలో భాగంగా సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడింది.
దీనిలో అందరూ కూడా ఇన్ టైం ఆఫీస్కి రావాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల వద్దకే పాలన అనేటువంటి విధంగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. దానిలో భాగంగా ఈరోజు మన సీసీ రోడ్స్, క్యాటిల్ సెట్స్, మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా ఎన్ఆర్జీస్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. రేపు సంక్రాంతి నాటికి ఈ పల్లి పండుగ కార్యక్రమం సంబంధించినటువంటి ఈ సీసీ రోడ్స్ కానీ క్యాటిల్ సెట్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్వేలకు సంబంధించినటువంటి విధంగా ఎన్పిసిఐ సర్వే, రెండోది స్కూల్స్ టాయిలెట్స్, హౌస్ హోల్డ్ సర్వే, మిస్సింగ్ హౌస్ హోల్డ్ సర్వే, అదేవిధంగా ఈ సర్వీస్ అమౌంటు, బయోమెట్రిక్ అటెండెన్సు, తర్వాత ఎంఎస్ఎంఈ, అదేవిధంగా పీసీఎస్, ఈ యొక్క సర్వేలన్నింటినీ కూడా కంప్లీట్గా 100% చేయవలసినట్టుగా సిబ్బంది అందరూ కూడా ఆదేశం ఉంది. కాబట్టి ఇన్ టైం వచ్చి అందరూ కూడా అటెండెన్స్ చేయాలి, స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేసి మంచి పేరు తేవాలి. అంతేగాని మేము ఇన్ టైం రాము అనేటువంటిది మాత్రం ఎవరు ఉండకూడదు. ఖచ్చితంగా అందరూ వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి చక్కగా మీ యొక్క విధి నిర్వహణలో ముందుకు పోవాలని కూడా కోరుచు. భూ సమస్యలు ఉన్న గ్రామ ప్రజలు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. కర్లపాళెం మండలంలోని పేరళి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పలువురు భూ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సుందరమ్మ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో 64 రకాల సర్వీసులపై అర్జీలు అందజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఆర్ఐ రాజేంద్ర, సర్వేయర్ శ్రీరామ్మూర్తి, గ్రామ సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు పేరళి గ్రామంలో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సుల్లో మీ భూమికి సంబంధించి ఏమైనా కొలతలు ఏమైనా అవసరమైన, అలాగే మీకు మ్యూటేషన్స్ అవసరమైన, మ్యూటేషన్స్ అంటే పట్టాదారు పాస్ పుస్తకం, మీకు టైటిల్ డీడ్, మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ, అది పూర్వార్జితం అయితే తల్లిదండ్రులు రాసినవి కానీ, అలాంటి ఏమైనా ఉన్నా, వీలునామాలు ఉన్నా, దఖలు రిజిస్ట్రేషన్ ఉన్నా ఏయున్నా పెట్టుకోవచ్చు. అలాగే రీప్లేస్మెంట్ పాస్బుక్స్ పెట్టుకోవచ్చు. రెవెన్యూ సర్వీసులకు సంబంధించిన అర్జీలు కూడా పెట్టుకోవచ్చు. మనకి 64 సర్వీసెస్ ఉన్నాయి. 64 సర్వీసెస్లో ఎఫ్ఎండి, అలాగే ఆర్ఎస్ఆర్, అడంగలు, ఈ కాపీల గురించి కూడా పెట్టుకోవచ్చు. అలాగే సర్టిఫికెట్స్, ఇన్కమ్, రెసిడెన్స్, క్యాస్ట్, ఈబీసీ, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే రేషన్ కార్డ్స్కి సంబంధించినవి కూడా ఇంకా సైట్ ఓపెన్ అయ్యి ఉండలేదు, అవి కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మీ ఒకవేళ మీ ఏమన్నా పొరపాట్లు ఉన్నా, సర్వే నంబర్ ఒక సర్వే నంబర్లో ఇంకో సర్వే నంబర్ పడి ఉన్నా, దానికి ఎంజాయ్మెంట్ కోసమని సర్వే పెట్టుకోవచ్చు. ఈ భూమికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ బాపట్ల ఆధ్వర్యంలో లంక కాల్వ కట్టపై నివసిస్తున్న ఒక నిరుపేద ముస్లిం వృద్ధ మహిళకు 10 కేజీల బియ్యం, ఒక రగ్గు ఫౌండేషన్ అధ్యక్షులు పెన్మత్స శివాజీరాజు అందజేశారు. ఈ సందర్భంగా శివాజీరాజు మాట్లాడుతూ ప్రతి సోమవారం ఒక నిరుపేద కుటుంబానికి మా ఫౌండేషన్ ద్వారా పేదలకు మా వంతు సాయంగా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పెన్మత్స మల్లికార్జునరాజు, చాపల సుబ్రహ్మణ్యం, డాక్టర్ హనుమంతరావు నాయుడు, వీరాంజనేయులు, డి నరేష్, నక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఏర్పడి గత 4 రోజుల నుంచి పేదలకు నిత్యావసర సరుకులు మరియు 10 కేజీల బియ్యము, రగ్గు ఇవ్వడం జరుగుతున్నది. ఇక నుంచి దాత సహకారంతో అనాథలకు, నిరుపేదలకు అనారోగ్యరీత్యా వైద్య ఖర్చుల నిమిత్తము ధన సహాయం కూడా చేయడం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు గౌరవ బెహన్ కుమారి మాయావతి, రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి ఆదేశాల మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు అన్నారు.
ఉదయం 10 గంటలకు బాపట్ల పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన జరుగుతోందన్నారు. ఈ యొక్క కార్యక్రమం అనంతరం కలెక్టర్ని కలిసి మెమరాండం అందజేయడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ప్రతినిధులు, సమతా సైనిక దళ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ, వీసీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 17వ తారీఖున కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంబేద్కర్ గారు పేరుని హేళనగా చేసి మాట్లాడాడు. దాని నిమిత్తం 24/12/2024 అనగా రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బహుజన్ సమాజ్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం బాపట్ల అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. కాబట్టి అనేక మంది అంబేద్కర్ వాదులు, పూలేవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియపరచుకుంటా ఉన్నాను. పీజీఆర్ఎస్ కు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ పార్టీ నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్ కోరారు. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో గల సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో సిపిఐ పార్టీ, బీకేఎం సంయుక్త ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి సోమవారం ప్రతి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల క్షేత్రస్థాయిలో పరిష్కారం జరగక జిల్లా కేంద్రంలో కలెక్టర్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వస్తున్న అర్జీదారులకు సరైన బస్సు సౌకర్యం సమయానికి లేనందున పల్లెల నుండి మండలాలకు వచ్చి అక్కడి నుంచి పట్టణాలకు వచ్చి జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తుందని, సరైన బస్సు సౌకర్యం లేక ఆలస్యం అవుతోందని, ఒక్క సమస్య పరిష్కారానికి 4 పర్యాయాలు రావాల్సి వస్తోందన్నారు. అదే మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం ఉదయం 6 గంటలకు కల్పించినట్లయితే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చి అర్జీలు ఇవ్వటానికి వీలవుతుందన్నారు. సరైన బస్సు సౌకర్యం లేక ఆలస్యమై కార్యక్రమానికి అందుకోలేకపోతున్నామని వారు గోడు ఆలకించి బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. కనీసం ప్రతి సోమవారమైనా బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, అద్దంకి నియోజకవర్గ కార్యదర్శి తుమ్మల పూర్ణ చంద్రశేఖర్, బల్లికురవ మండల కార్యదర్శి గెల్ల వెంకటప్పయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు వల్లెపు నరసింహం, కొనిదేన శ్రేణు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే మారుమూల సంతమావులూరు కానీ, ఇటు అద్దంకి కానీ, రేపల్లె, వేమూరు నుంచి ఏదన్నా గ్రీవెన్స్ డే రోజు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కోసం రావాలంటే 3-4 గంటలు పడతా ఉంది. బస్సులు మారుకుంటూ రావటం వల్ల సమయానికి బస్సులు కూడా లేక తెల్లవారుజామున 8 గంటలకు బయలుదేరితే బల్లికురవ మండలం అక్కడ ఉన్నటువంటి ఈ నివేశన స్థలాల సమస్యల మీద సుమారు 8 గంటలకి బయలుదేరితే 12:30-1 గంటకి రావటం జరుగుతూ ఉంది. ఈలోగా గ్రీవెన్స్ డే ఉన్నటువంటి అధికారులు మొత్తం సోమవారం అందరూ వాళ్ళ అర్జీలు తీసుకొని టైం అయిపోయింది అని వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇటువంటి సమస్య ఈ బల్లికుర మండలంలో ఇది 3-4 సార్లు నుంచి జరుగుతూనే ఉంది. మేము తెల్లవారుజామున నుంచి కూడా బయలుదేరి వచ్చిన డైరెక్ట్గా రావడానికి బస్సు సౌకర్యం లేక బస్సులు మారుకుంటూ బస్సుల స్థాయికి లేకపోవటం వలన దాదాపు 1 గంట దాకా మాకు పడతా ఉంది. మేము పనులు మానుకొని రోజు కూలీ మానుకొని అక్కడ నుంచి మా సమస్యల కోసం మేము ఇక్కడికి వచ్చేసరికి ఈ అధికారులందరూ కూడా ఎటువంటి అటు క్లోజ్ చేసి వెళ్ళటం జరుగుతూ ఉంది. దీనివల్ల మా సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం కనపట్టలేదు. కాబట్టి మాకు ఆర్టీసీ బస్సులు కనీసం గ్రీవెన్స్ డే రోజైనా సరే సోమవారం ఖచ్చితంగా బస్సులని 5:30-6 గంటలకి మండల కేంద్రాలలో నుంచి బయలుదేరాలని ఏర్పాటు చేయాలని అధికారులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఎందుకంటే ఈ కార్మికుల యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేము వీళ్ళ కోసం మీరు ఆర్టీసీ వాళ్ళని రిక్వెస్ట్ చేసైనా సరే బస్సు సౌకర్యం ప్రతి మండలాల నుంచి బస్సు సౌకర్యం 5-5:30 గంటలకి బస్సు ఉండేది ఏర్పాటు చేయాలని మేము సిపిఐగా
కోరటం అయినది. ఎల్లుండి ఒక ఆయన భుజం పట్టుకొని నేను తప్పకుండా వచ్చి ఇక్కడ సమస్యలు ఎట్లా క్లియర్కు చేద్దామన్నా కూడా మా వల్ల కావటం లేదు. దాని మీద ఆర్టీసీ వారు, వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ తరపున దయించి తప్పకుండా ఒక బస్సు వేయాలని చెప్పి మేము మాత్రం ప్రతి మండలానికి 2-3 మండలాల్లో బస్సులు అయిపోతే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మేము మీకు మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్ అన్నారు. కర్లపాళ్లం రెవెన్యూ కార్యాలయం వద్ద ఐసీఆర్పీ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామాలలో రసాయన ఉత్పత్తులను తగ్గించి కషాయాలతో ప్రకృతి సేద్యంతో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నామన్నారు. ప్రస్తుతం 6 గ్రామాల్లో ఐసీఆర్పీ సిబ్బందితో ఆర్గానిక్ ఉత్పత్తులు పండిస్తున్నామన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి ఉత్పత్తులు పండించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ, ఐసీఆర్పీ నందిని తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్లో ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఉద్యమంగా ఇది ముందుకు వెళ్తుంది. ఈ భాగంగా రైతులలో ఉన్నటువంటి పొలాల్లో కెమికల్స్ని తగ్గించి ప్రకృతి సేద్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మేమందరం కూడా ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్గా మేము పనిచేస్తున్నామండి. అయితే కర్లపాలెం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి వారం కూడా వీక్లీ మార్కెట్, అంటే ప్రతి వారం కూడా సోమవారం రోజున ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీసులో అందరికి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు మన స్టాఫ్ కావచ్చు, బయట ఎవరైనా సరే ఇక్కడ కొనుగోలు చేసే విధంగా ఇక్కడ ప్రతి వారము మనము ఆర్గానిక్, అంటే ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి కూరగాయలని, ఆకుకూరలు కానీ, పప్పులు కానీ, బియ్యం కానీ అన్నీ కూడా అందుబాటులో పెడుతున్నామండి. దీని ద్వారా ఏంటంటే మన కెమికల్లో పండించినటువంటి కూరగాయలకి, మన ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలకి ఆ వేరియేషన్ అన్నది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రతి వారం కూడా అందరికీ అలవాటు చేద్దామని చెప్పేసి వీక్లీ మార్కెట్గా పెడుతున్నాము. అలాగే గ్రామాల్లో కూడా వీక్లీ మార్కెట్స్ అవి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి గ్రామంలో కూడా అందరికీ సభ్యురాలకు కావచ్చు, అలాగే రైతులకు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అరేంజ్ చేస్తామండి. ప్రతి రైతు కూడా మనం వ్యవసాయంలో వడ్లు ఎలా అయితే మనము న్యాచురల్ ఫార్మింగ్గా పండించుకుని తింటున్నామో, కూరగాయలు, ఆకుకూరలు కూడా అలాగే పండించుకుని తింటే ఎలాంటి రోగాలు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, బీపీలు, షుగర్లు అన్నిటి నుంచి మనము సేవ్ అవుతామండి. కాబట్టి దీని ద్వారా అందరూ కూడా మనకి ప్రజెంట్ మన కర్లపాలెం మండలంలో ప్రజెంట్ 6 గ్రామాల వరకు మనం ప్రకృతి వ్యవసాయం కింద తీసుకున్నామండి. అదేంటంటే దమనవారిపాలెము, యాజలి, గుండువారిపాలెము, బుద్దాము, అలాగే మన సమ్మిటవారిపాలెము, అలాగే మన నల్లమోతువారిపాలెం, ఈ 6 గ్రామాల్లో మన ప్రకృతి వ్యవసాయం అన్నది జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఒక ఐసీఆర్పీ అన్న వాళ్ళు మన ప్రకృతి వ్యవసాయం కింద స్టాఫ్ కింద గ్రామానికి వచ్చి ఒక ఐసీఆర్పీ ఉంటారు. వాళ్ళు రైతులతో అలాగే సభ్యురాలతో కిచెన్ గార్డెన్స్ వేయించడము, వ్యవసాయం అంటే పొలాలు లేకుండా పూర్ అనమాట, అంటే ఎలాంటి వ్యవసాయం లేకుండా కూలి పనులు చేసుకునే వాళ్ళకు కూడా ఇళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్స్ చేయించడము, రైతులతో కెమికల్స్ తగ్గించి మన కషాయాలు కానీ అవన్నీ న్యాచురల్ ఫార్మింగ్లో చేయించడము అవన్నీ చేస్తారండి. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ప్రతి వారం కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉంటే కూరగాయలు అవన్నీ మీరు వచ్చి ఎప్పుడైనా సరే విజిట్ చేసి తీసుకెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎత్తిపోతల పథకం కాలువపై ఆక్రమణలను తొలగించాలి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆట్ల బాలాజీరెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందే విధంగా పంచాయతీ అధికారులు కృషి చేయాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.